90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. ఎక్కడైనా సరే కరప్షన్ జరుగుతుంది అని అంటే కొన్ని చోట్ల అంటే జరగకూడదు, జరగాలని మనం కోరుకోము. బట్ జరిగే ప్రాసెస్ దగ్గర ఏమవుతుందనంటే చూచాయిగా చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. జనరల్గా అడ్వకేట్స్ వాటికి సంబంధించినటువంటి పాయింట్లు చూసినప్పుడు డిపెండ్స్ ఆన్ కేస్, వాటికి సంబంధించి ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. న్యాయ వ్యవస్థలో ఉండేటువంటి గనక పరిధిలో కనుక మనం చూస్తే డెఫినెట్గా జడ్జి ఇంట్లో డబ్బులు దొరికాయి అనేటువంటి విషయం కనుక మనకు తెలిస్తే రకరకాల కథనాలు చూస్తూ ఉంటాము. ఎక్కడన్నా జరగవచ్చు కానీ అక్కడ మాత్రం జరగకూడదు అనేటువంటి ఆలోచన అయితే ప్రతి ఒక్కరికి వస్తుంది. అది సామాజిక బాధ్యత అనుకుంటామా, లేదనంటే న్యాయ వ్యవస్థ మీదే మనం ఆ గౌరవంతో, నమ్మకంతో వాళ్ళ మీద ఉండేటువంటి ఆ గౌరవం అనుకుంటామా, సామాజిక గౌరవం అనుకుంటామా అనేటువంటిది అంతా ఒక ఎత్తు అయితే, దీనికి సంబంధించిన న్యూస్ ఒకటి బయటికి రావడం జరిగింది. ప్రతి వ్యవస్థలోనూ కరప్షన్ అనేది కామన్ అయిపోతూ ఉంటే అట్లీస్ట్ ఎక్కడైనా మనకు న్యాయం జరుగుతుంది, ఒక సామాన్యుడికి ఇక్కడే న్యాయం జరుగుతుంది, ఇక్కడే న్యాయం జరుగుతుంది అనుకునేటువంటి ప్లేస్లోనే జడ్జికి సంబంధించినటువంటి ఇంట్లో కట్టలు నోట్లు దొరికాయి అని చెప్పేసి ఒక్కొక్క న్యూస్ రావడం జరుగుతుంది. ఆ న్యూస్ ఏంటి, దేనికి సంబంధించింది అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగర్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అది వారి మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. సార్, ఏం జరిగింది సార్ అసలు? అంటే ఒక జడ్జి ఇంట్లో నోట్ల కట్టలు మాత్రం బలంగా కనిపించాయి అని చెప్పేసి అన్నారు, అది కూడా ఢిల్లీలో. న్యాయ వ్యవస్థలో ఎలా కూడా ఉంటుందా అని సంభ్రమాశ్చర్యానికి గురి అయ్యేటువంటి పరిస్థితి. మనం ఏం జరిగింది సార్, స్టోరీ ఏంటి అసలు దీనికి సంబంధించి? నాగరాజ్ గారు, ఈ క్వశ్చన్ తీసుకున్నప్పుడు మీరు ఏదైతే స్టార్టింగ్లో మాట్లాడారో మాటలు నిజంగా అది ఒక సామాన్యుడి యొక్క భావన మీరు వెలుబుచ్చారు. అంటే న్యాయ వ్యవస్థ మీద ఏదైనా ఒక పదం మాట్లాడాలి అంటే కూడా ఆచితూచి మనం మాట్లాడతాం. అంటే న్యాయ వ్యవస్థ మీద ఉన్నటువంటి మనకు అపారమైన గౌరవం. న్యాయ వ్యవస్థ అన్నా, న్యాయమూర్తులన్నా, న్యాయవాదులన్నా ఒక గౌరవం సామాన్యుడికి కూడా ఉంటుంది. అంటే మీరు అన్నట్టుగా కరప్షన్ అనేది ఎక్కడైనా ఉంటుంది, కానీ న్యాయమూర్తులు అనే చోట మన పదాలు ఆగిపోతాయి కరప్షన్ అనే పదం వెళ్ళేటప్పటికి. ఎందుకంటే ఆ వ్యవస్థ మీద అంత గౌరవం. ప్రజాప్రతినిధులు కావచ్చు, లేకపోతే బ్యూరోక్రాట్స్ కావచ్చు, ఇతరత్ర వ్యవస్థలో మాత్రం ఈజీగా మనం మాట్లాడినటువంటి మన మాటలే ఎప్పుడైతే న్యాయ వ్యవస్థ అన్నటువంటి విషయానికి వచ్చేసరికి మనం పదాలు చాలా జాగ్రత్తగా వాడతాం. ఎందుకంటే అది భయం కాదు, ఆ వ్యవస్థ మీద మనకు ఉన్నటువంటి ఒక నమ్మకం, ఆ వ్యవస్థ మీద మనకున్నటువంటి గౌరవం, ఆ వ్యవస్థ మీద మనకున్నటువంటి భక్తి. ఎందుకంటే ఏది తప్పు ఏది కరెక్ట్ అన్నటువంటి సామాజిక వ్యవస్థలో న్యాయ వ్యవస్థ అనేది ఒక విశేషమైన వ్యవస్థ. దాని మీద ప్రతి ఒక్కరికి గౌరవం ఉంటుంది. ముఖ్యంగా న్యాయమూర్తులు అంటే వాళ్ళని మనం ఎంతో గొప్పగా చూస్తాం, వారు ఇచ్చింది తూచా తప్పకుండా పాటిస్తాం. అది మన రాజ్యాంగం యొక్క గొప్పతనం, మన న్యాయ వ్యవస్థ యొక్క గొప్పతనం. 4 స్టేట్స్లో మొట్టమొదటి మన పార్లమెంట్ వ్యవస్థలు, దాని గురించి చెప్తాం. రెండవది బ్యూరోక్రాట్స్ చెప్తాం, మూడవది న్యాయ వ్యవస్థ చెప్తాం, నాలుగవది పత్రికా రంగాన్ని చెప్తాం. అయితే ఈ న్యాయ వ్యవస్థ ఏదైతే ఉందో జుడిషియల్ వ్యవస్థ, అటు రెండు రంగాలను కూడా అంటే ప్రజాప్రతినిధి వ్యవస్థని, బ్యూరోక్రాట్ వ్యవస్థని కూడా సమన్వయం చేస్తూ ప్రజలకి ఏది మంచి, ఏది రైటు, ఏది రంగం చెప్పడంలో న్యాయ వ్యవస్థ అంటే, న్యాయాధికారులు అంటే ఒక గౌరవభావాన్ని కలిగి ఉంటుంది. అటువంటి గౌరవభావం ఒక న్యాయవాదిగా నేను ఇటువంటి ఒక వేదిక మీద మా వ్యవస్థ గురించి మాట్లాడంటేనే కొంత బాధ కలుగుతోంది, కొంత భయం కలుగుతుంది కూడా. అంటే భయం అంటే నాకేదో జరుగుతుందని కాదు, ఇక్కడ అంటే ఏం జరుగుతుంది వ్యవస్థలో అంటే ప్రజల్లో సామాన్యుడికి కూడా తెలియాల్సిన అవసరం ఉంది. మనం ఆర్టీఏ లాంటి చట్టాలు తీసుకొచ్చాం మనం. అంటే సమాచారం అనేది మన హక్కు, ప్రతిదీ తెలియాలి. తెర వెనక ఉన్నటువంటి బ్యూరోక్రాట్స్ అయితేనేమి, తెర వెనక ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అయితేనేమి, ఏం జరుగుతుందో తెలుసుకునే హక్కు సామాన్యుడు కూడా కల్పించుకున్నాం. అంత గొప్ప ప్రజాస్వామ్య వ్యవస్థ ఉన్నది. అందులో న్యాయాధికారులు అంటే న్యాయమూర్తులుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి మీద ఈరోజు ఒక ఆరోపణలు రావడం చాలా బాధాకరం నాగరాజు గారు. ఇక విషయంలోతుల్లోకి మనం వెళ్ళగలిగితే నిన్న జరిగిన ఒక సంఘటన జరిగి ఒక వారం రోజులు అన్నిటిగా తెలుస్తోంది. ఢిల్లీ హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నటువంటి యశ్వంత్ వర్మ అన్నటువంటి ఒక న్యాయమూర్తి గారు, ఆయన ఉన్నటువంటి ఇంట్లో అంటే ముఖ్యంగా జడ్జెస్కి అందరూ కూడా క్వార్టర్స్ ఇస్తారు. అంటే కామన్ మెన్తో కలవకుండా ఉండడం కోసం చెప్పి కొంత భద్రతా కారణాల దృష్ట్యా వాళ్ళకి ఒక స్పెషల్ కేటగిరీ ఉంటుంది వాళ్ళకి. అటువంటిది ఆయనలో అనుకోకుండా హోలీలో నాడు ఏదో సంఘటన జరిగింది. ఆ సంఘటన హోలీలో అగ్ని ప్రమాదం జరిగిన సందర్భంలో సదరు జడ్జి గారు యశ్వంత్ వర్మ గారు ఆ స్థలంలో లేరు, ఆయన వేరే పనులు ఉన్నారు. అయితే ఇమ్మీడియట్గా ఎప్పుడైతే ఫైర్ జరిగిందో అగ్నిమాపక సిబ్బంది రావడం, ఆ అగ్నిమాపక సిబ్బంది వాటరింగ్ చేస్తుంటే అనుకోకుండా కిచెన్ రూమ్లో ఉన్న స్టోర్ రూమ్ దగ్గరికి వెళ్ళి చూసేసరికల్లా చెప్తే మీరు నమ్మరు నాగరాజు గారు,
పదుల సంఖ్యలో అంటే 2 డిజిట్స్ అంటారు, కోట్ల సంఖ్యలో డబ్బు నోట్ల కట్టలు ఒక లారీలో తీసుకెళ్లాల్సినంత నోట్ల కట్టలు అక్కడ దర్శనమిచ్చాయని చెప్పి మనకు వార్తలు న్యూస్ మీడియా మొత్తం కూడా నేషనల్ మీడియా మొత్తం కూడా చెప్పడం జరిగింది. నేషనల్ మీడియాలో కూడా దీన్ని ఏంటంటే స్కాండల్ అని చెప్పారంటే ఒక స్కామ్ జరిగిందా అన్నటువంటి పదాలను కూడా వాడడం జరిగింది. అంటే ఒక న్యాయమూర్తి గారి ఇంట్లో ఇంత డబ్బు ఎందుకుంది అన్నది ఫస్ట్ క్వశ్చన్ స్టార్ట్ అయింది. అయితే ఇది జరగంగానే అదే ఏదో సామాన్యుడు ఒక క్లర్క్ ఇంట్లోనో ఒక అటెండెంట్ ఇంట్లోనో లేకపోతే ఇంకా ఇతరత్ర ఏదైనా ఆఫీసర్ ఇంట్లో కానీ దొరికితే ఇమ్మీడియట్గా దావాలలో వార్త వచ్చేస్తుంది. కానీ హోలీ నాడు అంటే ఈరోజు మనం చేస్తుంది సాటర్డే, గడిచిన వారం రోజుల క్రితం అంటే సుమారుగా 14వ తారీఖు నాడు సాయంత్రం 10:30 ఆ ఇంట్లో జరిగితే 1 వీక్ పాటు న్యూస్ని కాస్త గుప్తంగా పెట్టి ఏం జరిగిందో తెలియకుండా వెంటనే సుప్రీంకోర్టు న్యాయవాదులు కొలీజియం అంటారు, న్యాయమూర్తుల యొక్క కొలీజియం వ్యవస్థ అంటారు. కొలీజియం అంటే మీకు నేను చెప్తాను నెక్స్ట్ దీంట్లో. సో వీళ్ళందరూ కూర్చొని ఈ వార్త వచ్చింది కాబట్టి ఏం చేయాలని చెప్పి ఇమీడియట్గా ఏం చేశారంటే అతన్ని అలహాబాద్ హైకోర్టుకి ట్రాన్స్ఫర్ చేశారు. ఇక్కడే ప్రాబ్లం అనేది స్టార్ట్ అయింది. ఏదైనా ఒక వ్యక్తి మీద ఒక సంబంధిత ప్రభుత్వోద్యోగి మీదగా న్యూస్ వస్తే ఇమీడియట్గా అతను సస్పెండ్ చేస్తారు, ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఆ కరెన్సీని మొత్తం స్వాధీనం చేసుకుంటారు. ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదయ్యి సస్పెండ్ చేసి ఆయన కోర్టు విచారణ ముందు న్యాయ విచారణ కానీ జ్యుడిషియల్ కస్టడీ కానీ లేకపోతే పోలీస్ కస్టడీ కానీ తీసుకుంటారు. కానీ ఒక న్యాయమూర్తి గారి ఇంట్లో ఇటువంటి సంఘటన జరిగిన తర్వాత నిమ్మక నీరెత్తినట్టుగా ఉన్నటువంటి వ్యవస్థ అంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు ఆయన ఆధ్వర్యంలో కొలీజియం ఇమీడియట్గా అందరూ ఒక సమావేశం ఏం చేయాలి అన్నటువంటి విషయం మీద ఆయన మీద ఎటువంటి చర్య తీసుకోకపోగా ఆయన అలహాబాద్ హైకోర్టు ట్రాన్స్ఫర్ చేశారు. అలహాబాద్ హైకోర్టుని ట్రాన్స్ఫర్ చేయగానే హరీష్ సాల్వే అని చెప్పి సీనియర్ ఒకప్పుడు మనకు సొలిసిటర్ జనరల్గా పనిచేసిన గొప్ప వ్యక్తి ఆయన ఏమన్నారంటే అలహాబాద్ హైకోర్టు ఏమన్నా డస్ట్బిన్నా అంటే ఇక్కడ ఢిల్లీ హైకోర్టులో చేసినటువంటి వ్యక్తిని అలహాబాద్ హైకోర్టుకి పంపించారంటే ఇది ఏమైనా అలహాబాద్ హైకోర్టు అని డస్ట్బిన్ అంటే చెత్త వాళ్ళందరూ ఇక్కడ పంపిస్తారా అన్నటువంటి ఒక ప్రశ్న కూడా రైజ్ చేశారు సాల్వే గారు. అంటే ఎందుకు మనం మాట్లాడుకుంటున్నాం అంటే మిగిలినటువంటి డిపార్ట్మెంట్లో ఏదైనా అక్రమార్జనలు కానీ లేకపోతే అభియోగాలైనా కలిగినప్పుడు వాళ్ళ కంచి ఆ డ్యూటీని తప్పిస్తారు. కానీ న్యాయమూర్తి వ్యవస్థ ఏంటంటే ఆయన మీద ఏదైనా జరిగితే వారి మీద చర్యలు తీసుకోవడం అంత ఈజీ కాదు. సెంట్రల్ గవర్నమెంట్ హోమ్ మినిస్టర్ అంటే హోంశాఖ తీసుకోవాల్సిన చర్యలు తప్ప సాధారణంగా వారిని తొలగించే అధికారం లేదు. ఇంకొక విశేషం ఏంటంటే యశ్వంత్ వర్మ గారి మీద ఈ అభియోగం వచ్చిన తర్వాత కూడా మరలా హైకోర్టులో 4 రోజుల పాటు ఆయన తన డ్యూటీలో జాయిన్ అయ్యి కొన్ని తీర్పులు కూడా ఇవ్వడం జరిగింది. ఇంకొకటి ఇంతకుముందు ఈయన గతంలో కూడా ఒకసారి అభియోగాలు వచ్చేటప్పుడు యశ్వంత్ వర్మ గారి మీద అప్పటి చంద్రచూడ్ గారు కూడా ఈయన మీద జరిగిన అభియోగాలను కూడా కొట్టివేయడం జరిగింది కొన్ని సందర్భంలో. ఈయన యూపీకి సంబంధించినటువంటి యశ్వంత్ వర్మ గారు. సో ఈయన మీద అంటే ఇంతకుముందు కూడా ఒక అభియోగాలు గట్టిగా వచ్చాయి. ఒక స్కామ్లో కూడా ఈయన పార్టిసిపేట్ చేసినట్టుగా యూపీ హైకోర్టులో పనిచేసినప్పుడు ఈయన మీద కొన్ని నేరారోపణ అభియోగాలు వచ్చినప్పుడు ఈ విషయం సుప్రీంకోర్టు యొక్క దృష్టికి వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టులో చంద్రచూడ్ గారు చీఫ్ జస్టిస్గా ఉన్నప్పుడు కూడా ఈ కేసుని పూర్తిగా ఖండించడం కూడా జరిగింది. ఆ కేసుని కొట్టివేసేశారు. ఇప్పుడు మరలా ఆ క్వశ్చన్స్ అన్ని డౌట్ చేయాల్సి వస్తుంది. అంటే ఒక న్యాయమూర్తి గారి తన ఇంట్లో ఇంత భారీ మొత్తంలో అమౌంట్ ఎందుకు ఉంది? ఎందుకంటే ఈయన గడచనిచ్చిన తీర్పులకి ఈయన దానికి రాయితీగా తీసుకున్నారా, దానికి రాయల్టీగా తీసుకున్నారా, అమౌంట్ ఏమైనా అన్నటువంటి క్వశ్చన్లు కూడా వస్తున్నాయి. అంటే గడచిన కొద్ది సంవత్సరాలు కానీ ఇచ్చిన తీర్పుల్లో ఇప్పుడు మనం ప్రశ్నార్థకం అయింది. అంటే సామాన్యుడి యొక్క భావన నేను ఇక్కడ వెలిపిస్తున్నాను నాగరాజు గారు. ఇదేదైనా ఒక న్యాయవేదిగా కాదు, ఒక కామన్ మ్యాన్ ఈ వార్త చూసిన తర్వాత వెలిపిస్తున్నటువంటి అభిప్రాయం ఏంటంటే ఎందుకు న్యాయమూర్తులు అంటేనే చాలా అపారమైన గౌరవం ఉంటుంది. న్యాయమూర్తులు కూడా దీనికి అతిథులు కారా? న్యాయమూర్తులు కూడా వీటికైనా అతిథులు కాకుండా దీనికి వాళ్ళ మీద చర్యలు తీసుకున్న అధికారం మన వ్యవస్థకి లేదా, మన రాజ్యాంగ వ్యవస్థకి లేదా? నిజంగానే లేదు. నిజంగానే ఒక న్యాయమూర్తి గారి మీద విచారణ చేసే అధికారం సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కొంతమంది కొలీజియం సభ్యులు తీసుకోవాల్సింది తప్పించి, కొలీజియం అంటే వారిని రిక్రూట్మెంట్ చేసే విధానం, వాళ్ళని పదోన్నతులు అంటే వాళ్ళని ప్రమోషన్ చేసే విధానం, వాళ్ళని టెర్మినేట్ చేసే విధానం ఒక సుప్రీంకోర్టు వ్యవస్థగా మాత్రమే ఉంటుంది. ఏ ఒక్క అధికారి కూడా లేదు. ఏ ఒక్క పర్సన్ కూడా ఇమీడియట్గా అతన్ని సస్పెండ్ చేయడం కానీ లేకపోతే అక్కడ నుంచి ఆయన ఉదయం నుంచి టెర్మినేట్ చేసే అధికారం ఎవరికి కూడా లేదు. ఇక్కడ యశ్వంత్ వర్మ గారి విషయంకి వచ్చేసరికల్లా పోనీ రిజైన్ చేస్తారంటే ఆయన అలహాబాద్ హైకోర్టుకి జస్టిస్గా పంపించారు. ఇక్కడ విషయం ఏంటంటే ఈయన హైకోర్టు ఇప్పుడు మన ఢిల్లీ హైకోర్టులో ఉన్నటువంటి జస్టిస్గా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు దేశంలో గడిచిన 3rd పొజిషన్ 4th పొజిషన్లో ఈయన చీఫ్ జస్టిస్ అయ్యే ర్యాంకులు ఉన్నారు. ఇప్పుడు ఈయన కానీ రిజైన్ చేసుకున్నారంటే ఇమ్మీడియట్గా ఆయన ర్యాంక్ మొత్తం కూడా పడిపోతుంది. ఆయన రిజైన్ కూడా చేయనని చెప్పారు. ఎఫ్ఐఆర్ నమోదైందని చెప్పారు. ఎఫ్ఐఆర్ను కూడా బయటికి ప్రెస్లో కూడా ఈరోజు పెట్టట్లేదు. ఎఫ్ఐఆర్ నమోదైందా లేదా
ఆయన మీద చర్యలు తీసుకుంటారు. ఆయన రాజీనామా చేయమని చెప్పి వాలంటరీగా అదే వేరే డిపార్ట్మెంట్లో ఉంటే సెలవు మీద వెళ్ళమని చెప్తారు. ఈవెన్ ఐఏఎస్ ఆఫీసర్ అయినా ఐపీఎస్ ఆఫీసర్కి అయితే సెలవు మీద బయటికి వెళ్ళమని చెప్తారు. కానీ ఇక్కడ సెలవు మీద బయటికి వెళ్ళమని చెప్పే పరిస్థితి కూడా లేదు. ఇకపోతే ఆయన సస్పెండ్ చేసే అధికారం లేదు, ఆయన్ని టెర్మినేట్ చేసే అధికారం కూడా లేదు. ఆయన అలహాబాద్ హైకోర్టుకు మార్పించడం వల్ల ఆయన ర్యాంక్ కాస్త రెండో ర్యాంకులో ఉన్న ర్యాంకు కాస్త 4th 5th ర్యాంక్ వస్తుందో తప్పించి పెద్దగా చేంజ్ చేస్తలేవు. నేను రాజీనామా చెయ్యనని చెప్పి యశ్వంత్ వర్మ గారు కూర్చోడం ఏదేమైనప్పుడు కూడా అత్యంత దురదృష్టకరం. ఒక న్యాయమూర్తి గారి ఇంట్లో ఆయన ఇంట్లో ఇటువంటి భారీ స్థాయిలో ఒక నగదు లభ్యమవడం, ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నగదు స్వాధీనం చేసుకున్నారని చెప్తున్నారు. దీని మీద హోంశాఖలో ఉన్నటువంటి కీలకంగా దీని మీద విచారణ చేస్తున్నారు. బట్ ఏం జరుగుతుంది అన్నది ఈరోజు మన సమకాలీన ప్రజాస్వామ్య దేశంలో ఒక ట్రాన్స్పరెన్సీ లేకపోవడం, న్యాయమూర్తులు కూడా అతీతులు కారు అని చెప్పడానికి ఏదైనా ఒక వ్యవస్థ యంత్రాంగం రూపకల్పన చెందాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఇప్పటివరకు మనకు అందరూ తెలిసేటంటే న్యాయమూర్తులు అంటే వారు దేనికి కూడా ఎడిక్షన్ కారు, దేనికి కూడా స్పందించరు. ఉన్నటువంటి చట్టాలను రక్షించడంలో సహజమైనటువంటి తీర్పులు ఇస్తారు. న్యాయబద్ధంగా చట్టబద్ధంగా తీర్పులు మాత్రం ఇస్తారు తప్పించి ఏ ఒక్క వర్గానికో ఏ ఒక్క వ్యక్తులకు మాత్రం తమ చట్టాలను అన్వయించుకొని వెళ్ళరు అని చెప్పి ఇప్పటిదాకా ఒక అభిప్రాయం ఉంది. కానీ నిన్న జరిగినటువంటి ఏదైతే ఈ సంఘటన జరిగిందో ప్రధానమంత్రి స్థాయిలో కూడా దీని కొంత విచారణ వ్యక్తించారనే విషయం కూడా తెలుస్తుంది. కానీ అఫీషియల్గా ఎవరు మాట్లాడలేకపోతున్నారు. ఇంపీచ్మెంట్ అంటారు, అంటే వీళ్ళని ఆ యొక్క స్థానాల నుంచి తొలగించే అధికారం. ఇంపీచ్మెంట్ ఇప్పుడు ఎవరు చేస్తారు, ఎలా చేస్తారు, ఇది ప్రతి ఒక్కరూ మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. న్యాయమూర్తులం కాబట్టి మేము మాట్లాడకూడదంటే కుదరదు. కొన్ని బార్ అసోసియేషన్స్ కూడా ముందుకు వచ్చాయి. ఈ విషయాన్ని ఇప్పటికైనా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. న్యాయమూర్తుల యొక్క విశేష అధికారాల మీద మాట్లాడాల్సిన ఆవశ్యకత ఉంది. ఇప్పుడే నేను స్టార్టింగ్ చెప్పినాడు, సమాచార హక్కు చట్టం అనేది సామాన్యుడికి కలిగించినప్పుడు ప్రతి సామాన్యుడికి కూడా వ్యవస్థలో ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిన హక్కు ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి అవసరం. కాబట్టి దీని మీద సత్వరం ఒక విచారణ జరగాలి. దేశ స్థాయిలో హోంశాఖ డిపార్ట్మెంట్ ఇమీడియట్గా దీని మీద ఒక మెమొరాండం లేకపోతే ఒక శ్వేతపత్రం రిలీజ్ చేసి ఏం జరుగుతుంది తెలియపరచాల్సిన అవసరం అవుతుంది. లేకపోతే న్యాయవాదులుగా మేము సొసైటీలు తిరగాలంటే కూడా రకరకాల క్వశ్చన్స్ కూడా మేము ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. నాగరాజు గారు చూద్దామండి. అంటే దీనికి సంబంధించినటువంటి వాటిలో ప్రతి ఒక్కరికి సామాజిక బాధ్యత ఉంది. అండ్ మన ఆడియన్స్ కూడా దీనిపై ఏ విధంగా స్పందిస్తారు అనేది వారి మాటలోనే చూద్దాం. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అలగర్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజు గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.